హాయ్ ఎవ్రీవన్, నేను మీ రాజా. మీరు చూస్తున్నారు లెర్న్ ఎస్క్యూఎల్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. హాయ్ ఎవ్రీవన్, బేసిక్స్ ఇన్ పిఎల్ఎస్క్యూఎల్ అనే ఈ టాపిక్లో ఇది మూడో పార్ట్ అన్నమాట. మొదటి రెండు పార్ట్ల యొక్క లింక్స్ నేను ఐకార్డ్లోను మరియు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇక ఈ రోజు టాపిక్ వచ్చేటప్పటికి మనం బైండ్ వేరియబుల్స్ని ఎట్లా యూజ్ చేయాలి, నెక్స్ట్ వచ్చి ఇఫ్ స్టేట్మెంట్స్ని ఎట్లాగా యూజ్ చేయాలనేది మనం తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ బైండ్ వేరియబుల్స్ అంటే ఏంటి? మనం ఇప్పుడు మనం ముందు పార్ట్‌లో ఏం చూసుకున్నాం, మనం వేరియబుల్‌లోకి వాల్యూని డైరెక్ట్‌గా అసైన్ చేసేసాం కదా, ఒక హార్డ్ కోడెడ్ వాల్యూ కింద. గానీ ఇక్కడ అలా కాకుండా మనం రన్ టైమ్‌లో అంటే ఎగ్జిక్యూట్ అయ్యే టైంలో మనం ఎట్లా ఇవ్వాలి అనేది ఇక్కడ చూద్దాం. సో డిక్లేర్ బిగిన్ ఎండ్. ఓకే, నేను వేరియబుల్ స్ట్రింగ్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. అది varchar టైప్. నేను బైండ్ వేరియబుల్స్ ఎలా ప్రింట్ చేయాలనేది మాత్రమే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఓకే, దీనికి వాల్యూ అసైన్ చేస్తాము. కాకపోతే దానికి ముందు ఏం పెడతాము అంటే మనం యాంపర్సెంట్ పెడతాం అనమాట. యాంపర్సెంట్ అని చెప్పి గివ్ వాల్యూ అని ఇస్తున్నాను. ఓకే, దాన్ని నేను ప్రింట్ చేస్తాను. నేను ప్రతిసారి ఏం చేస్తున్నాను, డైరెక్ట్గా ఇక్కడ నేను వాల్యూస్ ఇచ్చేస్తున్నాను కదా, అలా కాకుండా ఈసారి నేను ఇక్కడ ప్రింట్ చేస్తాను అనమాట. దీంట్లోకి వాల్యూని రన్ టైంలో తీసుకుని అది ప్రింట్ చేయడం ఎట్లాగా చూపిస్తాను. సో ఇక్కడ ఇలా అడుగుద్ది అనమాట. మీరు ఎప్పుడైతే బైండ్ వేరియబుల్ని పెట్టారో అంటే యాంపర్సెంట్ అండ్ సింబల్ ఉంటుంది కదా మనకి నెంబర్స్, కీబోర్డ్లో నెంబర్ 7 పైన, అదనమాట. వెల్కమ్ టు లెర్న్ ఎస్క్యూఎల్ ఇన్ తెలుగు. ఓకే, అని టైప్ చేశాను. చూడండి, ప్రొసీజర్ కంప్లీట్ అయిందాక అవుట్పుట్ ప్రింట్ అయిందో చూడండి. ప్రింట్ అయింది కదా. అలాగే నెక్స్ట్ వచ్చి నేను జస్ట్ ఈసారి నా పేరే ప్రింట్ చేస్తాను. ఓకే, చూడండి ప్రింట్ అవుతుంది కదా. ఇట్లా అనమాట. దీన్ని బైండ్ వేరియబుల్స్ అంటారు. మనం ఇది రన్ టైంలో మనం వాల్యూస్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఇట్లా పాపప్ అవుతూ ఉంటుంది. సో ఇది బైండ్ వేరియబుల్స్. నౌ ఇప్పుడు మనం ఇఫ్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకుందాం. మనకి ఇఫ్ స్టేట్మెంట్స్ని కండిషనల్ స్టేట్మెంట్స్ అని కూడా అంటారు. అంటే ఏంటంటే మనం ఇక్కడ కండిషన్స్ చెక్ చేస్తాం అనమాట. సో ఇదైతే ఏం చేయాలి, ఇదైతే ఏం చేయాలి, ఇలాంటి ఒక కండిషన్స్. దీనికి జనరల్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఓకే, జనరల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఓటర్ ఐడి కార్డ్స్ ఉంటాయి కదా, మన ఏజ్ ప్రకారం ఓటర్ ఐడికి ఎలిజిబుల్లా కాదా అన్నది. ఓకే, అంటే అట్లాగా మనం ఏజ్ గనక ఇచ్చినట్లయితే అదేం చేస్తుంది, 18 ఇయర్స్ లేదా 18 ఇయర్స్ కంటే ఎక్కువ ఉంటే వాళ్ళు ఓటర్ ఐడికి ఎలిజిబుల్, లేదా 18 ఇయర్స్ కంటే తక్కువ ఉంటే ఓటర్ ఐడికి ఎలిజిబుల్ కాదు. ఇట్లాంటి సినారియోస్ చెక్ చేస్తాం కదా, ఎస్ ఆర్ నో సినారియోస్. లేదంటే ఎస్ ఆర్ నో అని కాదు, ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందా అవ్వట్లేదా అన్నది. అది మనం ఇక్కడ చూద్దాం ప్రాక్టికల్గా. డిక్లేర్ బిగిన్ ఎండ్. ఓకే, ఫస్ట్ ఏజ్ వేరియబుల్. నేను ఇక్కడ ప్రతిదానికి ఇక్కడ వేరియబుల్ అని ఇస్తున్నాను, అలా ఇవ్వాలని రూల్ ఏం లేదు. మీకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు. బట్ నేనేంటంటే అర్థం అవడం కోసం అని చెప్పి ఇది ఒక వేరియబుల్ అని ఇలా ఇటువంటి నేమింగ్ కన్వెన్షన్ని నేను ఫాలో అవుతున్నాను అనమాట. సో ఏజ్ అనేది ఎప్పుడు ఒక నెంబర్ కదా, నెంబర్ ఎంత ఉంటుంది, మహా అయితే ఏజ్ 3 డిజిట్. 100 సంవత్సరాలు బతికినా సరే 3 డిజిట్స్ కదా, అందుకని నేను 3 అనే ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏజ్ వేరియబుల్ని రన్ టైంలో తీసుకుందాం. ఓకే, నేను ఏజ్ వేరియబుల్ని రన్ టైంలోనే తీసుకుంటాను. అంటే బైండ్ వేరియబుల్ ఇస్తానని దాని అర్థం అనమాట. బైండ్ వేరియబుల్ లాగా ఎంటర్ ఏజ్. ఓకే, దీంట్లోకి తీసుకున్నాను. అప్పుడు దీన్ని నేను ప్రింట్ చేస్తాను. dbms _output .put _line. ఓకే, ఎంత ఏజ్ అనేది ప్రింట్ చేయాలి కదా మనం. ఏజ్ అనేది ప్రింట్ చేస్తున్నాను. ఆ తర్వాత లైన్లో ఇప్పుడు అసలు వీళ్ళు ఎలిజిబుల్లా కాదో చూద్దాం. ఇఫ్ ఓకే,
ఈ ఏజ్ కనుక 18 లేదా అంతకంటే ఎక్కువ అయితే, అంటే గ్రేటర్ దాన్ 18. ఓకే, దెన్ ఓకే మనం ఏం ప్రింట్ చేద్దామంటే ఇతను ఎలిజిబుల్ ఫర్ ఓటర్ ఐడి. ఓకే, ఎలిజిబుల్ ఫర్ ఓటర్ ఐడి కార్డ్ అని ప్రింట్ చేస్తున్నారు. ఓకే, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇఫ్ను స్టార్ట్ చేసామంటే దాన్ని ఎండ్ చేయాలి. అండ్ ఇఫ్, ఓకే, ఇఫ్ను స్టార్ట్ చేస్తే దాన్ని ఖచ్చితంగా మనం ఎండ్ చేయాలన్నమాట. ఓకేనా, చూడండి 18 ఇయర్స్ కంటే ఎక్కువ మాత్రమే కాదు, 18 ఇయర్స్ అయినా సరే వాడికి ఓటర్ ఐడి ఇష్యూ చేయాలంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఏజ్ ఈ వేరియబుల్లోకి తీసుకుంటున్నాం, ఒకసారి దాన్ని ప్రింట్ చేస్తున్నాం కన్ఫర్మేషన్ కోసం. ఆ తర్వాత ఏం చేస్తున్నాం, ఈ ఏజ్ అనేది 18 కంటే ఎక్కువ అని ఈ ఇఫ్ కండిషన్ ద్వారా చెక్ చేస్తున్నాం. ఒకవేళ 18 సంవత్సరాల కంటే ఎక్కువ అయితే ఏం ప్రింట్ చేస్తున్నాం, ఎలిజిబుల్ ఫర్ ఓటర్ ఐడి కార్డ్ అని ప్రింట్ చేస్తున్నాం. చూడండి ఇప్పుడు ఏమవుతుందో. ఫర్ ఎగ్జాంపుల్ నేను 23 అని ఇస్తున్నాను. ఓకే, 23 అంటే ఏంటి, 18 కంటే ఎక్కువే కదా, అంటే ఎలిజిబుల్ ఫర్ ఓటర్ ఐడి కార్డ్ అని ప్రింట్ అవ్వాలి. ఇందాకటి అవుట్పుట్ కూడా ఉండిపోయింది కదా, మొత్తం క్లియర్ చేసేస్తాను, కన్ఫ్యూజ్ ఉండదు. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, చూడండి 23. ఓకే అయింది కదా, చూడండి 23 అని ఫస్ట్ ఏజ్ ప్రింట్ అయింది, తర్వాత ఎలిజిబుల్ ఫర్ ఓటర్ ఐడి అని ప్రింట్ అయింది. కరెక్టే కదా, 18 కంటే ఎక్కువే కాబట్టి. నా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈసారి 18 కంటే తక్కువ ఇస్తాను. ఎంత ఇద్దాం, 15 సంవత్సరాలు ఇద్దాం. ఓకే, 15 ఓకే కొట్టాను. సో 15 వచ్చింది, కానీ ఈసారి ఏమీ ప్రింట్ అవ్వలేదు. ఎందుకు అంటే ఇక్కడ మనం ఏం చేస్తాం, 18 కంటే ఎక్కువ అయితే ఏంటో చెప్పాం, బట్ 18 కంటే తక్కువ అయితే ఏం చేయాలో మనం చెప్పలేదు కదా. ఇప్పుడు అది కూడా రాద్దాం. అదేంటంటే ఎల్స్ కండిషన్ అనమాట. ఎల్స్ అంటే 18 కంటే ఎక్కువ ఉంటే, అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఈ పని చేయమని చెప్పాం, కాకపోతే ఈ కింద ఏం చేయాలో చెప్పాలి. ఎల్స్ అంటే ఏంటంటే అక్కడ మనం ఏం చేయాలో చెప్పాలన్నమాట. అది కాకపోతే, పై కండిషన్ సాటిస్ఫై కాకపోతే, నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటర్ ఐడి అని ప్రింట్ చేస్తున్నాను. 18 అంతకంటే ఎక్కువ అంటే ఎలిజిబుల్ ఫర్ ఓటర్ ఐడి, అది కాకపోతే, ఈ కండిషన్ సక్సెస్ కాకపోతే అప్పుడు ఇదనమాట. చూద్దాం, అవుట్పుట్ని క్లియర్ చేసేస్తున్నాను. చూడండి 15 ఇచ్చాను కదా, ఇంకా 15 ఇస్తే నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటర్ ఐడి అని వచ్చింది. ఓకే, ఇప్పుడు మొత్తం మనం ఇక్కడ టెస్ట్ కేసులు రన్ చేయాలంటే మొత్తం 3 సినారియోలు రన్ చేయాలి. ఏంటి, 18 కంటే ఎక్కువైతే ఏం ప్రింట్ అవుతుంది, 18 అయితే ఏం ప్రింట్ అవుతుంది, 18 కంటే తక్కువ అయితే ఏం ప్రింట్ అవుతుంది. ఓకే, ఆల్రెడీ 18 కంటే తక్కువ ఇప్పుడే కదా టెస్ట్ చేసాం. ఇప్పుడు 18 అయితే ఏం ప్రింట్ అవుతుంది చూద్దాం. 18 ఎలిజిబుల్ ఫర్ ఓటర్ ఐడి. ఎందుకు, మనం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని ఇక్కడ వాడాం కాబట్టి. ఓకేనా, ఇది నౌ ఇక్కడ మనం ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఇది ప్రింట్ చేయమన్నాం, కాకపోతే అంటే ఈ కండిషన్ కనుక ఫెయిల్ అయితే ఇది ప్రింట్ చేయమన్నాం. కరెక్టే కదా. అయితే ఇప్పుడు నాకు ఇంకొక కండిషన్ ఉంది, ఏంటంటే ఇన్ కేస్ నేను గనక ఎగ్జాక్ట్ 18 ఇస్తే ఏమవుతుంది అంటే, మొత్తం 3 కండిషన్స్ ఇక్కడ విడివిడిగా రాద్దాం. 18 కంటే ఎక్కువ ఉంటే ఓటర్ ఐడి ఎలిజిబుల్ అని. ఓకే, 18 ఎగ్జాక్ట్గా అయితే ఏంటి అది కూడా చెక్ చేయాలి కదా. దానికి ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఇఫ్ రాయాల్సిన అవసరం లేదు, ఎల్స్ ఇఫ్ అనే ఒక కండిషన్ ఉంటుంది అనమాట. ఇదేంటంటే ఇది ఫస్ట్ కండిషన్, ఇది సాటిస్ఫై అవ్వకపోతే ఈ సెకండ్ కండిషన్కి వెళ్తుంది అనమాట. ఇక్కడ ఏంటి, ఏజ్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు 18, దెన్ ఓకే అప్పుడు మనం ఏం ప్రింట్ అవుతాం అంటే జస్ట్ గాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటర్ ఐడి అని ఇచ్చాం. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే 18 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే ఎలిజిబుల్ ఫర్ ఓటర్ అని ప్రింట్ చేయాలి, లేదా ఎగ్జాక్ట్గా 18 సంవత్సరాలు ఉంటే జస్ట్ గాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటర్ ఐడి కార్డ్ అని, అంటే ఇప్పుడు ఎలిజిబిలిటీలోకి వచ్చాడని
ఒకవేళ ఇవి 2 సినారియోస్ కాకపోతే అప్పుడు నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటర్ ఐడి అని ప్రింట్ చేయాలి. ఓకేనా? చెక్ చేద్దాం. ఇది నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఫస్ట్ కేసు మనం ఏం చేద్దామంటే 18 కంటే ఎక్కువ ఇద్దాం. నేను 23 అని ఇస్తున్నాను. ఇక్కడ ఏది ఎర్రర్ వచ్చింది? ఏంటిది? ఓకే. ఇక్కడ నేను స్పెల్లింగ్ తప్పు రాశాను. ఓకే. ఇప్పుడు కరెక్ట్‌గా వచ్చింది కదా! వీఏఆర్‌జీ ఓకే. కరెక్ట్‌గా వచ్చింది. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూస్తున్నాను. 23 ఓకే. సక్సెస్ అయింది. ఏమొచ్చింది? ఎలిజిబుల్ ఫర్ ఓటర్ ఐడి. అంటే ఈ ఫస్ట్ కండిషన్‌లోకి వెళ్ళిందనమాట. నౌ క్లియర్ చేసేస్తున్నాను. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఈసారి ఎగ్జాక్ట్‌గా 18 ఇద్దాం. 18 చూడండి. జస్ట్ గాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటర్ ఐడి. ఓకే. మళ్ళీ క్లియర్ చేసేస్తున్నాం. నౌ ఇప్పుడు మూడోది ఏంటి? 15 సంవత్సరాలు ఇద్దాం. నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటర్ ఐడి. 3 కేసులు సక్సెస్ అయినాయి కదా! ఇది ఎలాగా వచ్చింది? ఫస్ట్ ఏమో ఏజ్‌ని ఇది మనం ఎంటర్ చేసాం. దీంట్లోకి వెళ్ళింది. అది ప్రింట్ చేసాం. తర్వాత అది 18 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే ఇది ప్రింట్ అవ్వమన్నాం. లేదా 18 సంవత్సరాలే ఉంటే ఇది ప్రింట్ అవ్వమన్నాం. లేదంటే ఇవి 2 కూడా ఫెయిల్ అయితే అప్పుడు ఇది ప్రింట్ అవ్వమన్నాం. ఓకేనా? నో. నెక్స్ట్ వీడియోలో మనం ఫర్ లూప్ గురించి తెలుసుకుందాం. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.